సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చాలా మంది యాక్టర్స్ అయితే చనిపోవడం జరిగింది. అంటే హీరోగా కావచ్చు, లేకపోతే విలన్గా కావచ్చు, ఇంకా మనకి కమెడియన్గా కావచ్చు, ఈ మూడు విధాలుగా యాక్ట్ చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి తెలియకుండా కూడా కొంతమంది అయితే చనిపోవడం జరిగింది. మరి ఎవరెవరు చనిపోయారు ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా చూపిస్తాను. అంటే చాలా మంది యాక్టర్సే ఉన్నారు, కాకపోతే మీకు కొన్ని మంది యాక్టర్స్ మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకే ఫస్ట్ వచ్చేసరికి వేణుమాధవ్ గారు మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇతను 300కు పైగా సినిమాల్లో నటించి 2006లో రిలీజ్ అయినటువంటి లక్ష్మీ మూవీకి ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం గెలుచుకున్నారు. చివరకు లివర్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల 2019లో చనిపోవడం జరిగింది. అండ్ అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, ఈయన కూడా 300 సినిమాలకు పైగా నటించి 2020లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆహుత్ ప్రసాద్ గారు, ఈయన కూడా చాలా సినిమాల్లో నటించారు. ఈయన మొదట్లో సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. అయితే ఈయనకు ఆహుత్ ప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఆహుతి మూవీలో నటించినటువంటి ప్రసాద్ అనే క్యారెక్టర్ బాగా ప్రజల్లో పాపులర్ అవడంతో ఈయనకు ఆ పేరు రావడం జరిగింది. ఈయన 2015లో క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అండ్ అలాగే కొండవలస లక్ష్మణరావు గారు, ఈయన సుమారుగా 200 సినిమాలకు పైగా నటించి ఈయన కొన్ని ఆరోగ్య సమస్యల కారణాల వల్ల 2015లో చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వివేక్, ఈయన తమిళ మూవీస్ లో ఎక్కువగా నటించారు. ఈయనకు చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అయితే చివరకు ఈయన హార్ట్కు సంబంధించిన వ్యాధి వల్ల 2021లో చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఈయన ప్రతి మూవీలోని కమెడియన్గానే యాక్ట్ చేస్తారు. అయితే ఈయన ఒక కమెడియన్గానే కాకుండా తోకలేని పెట్ట అనే మూవీకి డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. చివరకు ఈయన 2013లో లివర్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యశో సాగర్, ఈయన ఒక కర్ణాటక ప్రొడ్యూసర్ గారి కొడుకు. ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే మూవీకి హీరోగా యాక్ట్ చేశారు. అయితే ఈయన తీసింది ఒక్క మూవీ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక రోజు ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి 2012లో చనిపోయారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణి, ఈయన చాలా మూవీస్ లో విలన్ గా యాక్ట్ చేశారు. అయితే 2016లో 45 ఏళ్లకే ఆరోగ్య కారణాల సమస్యల వల్ల చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే శకుంతల గారు, ఈమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ గా అండ్ అలాగే కమెడియన్ గా కూడా యాక్ట్ చేశారు. అయితే ఈమె 50కి పైగా సినిమాలు తీసి 2014లో చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏవిఎస్ గారు, ఈయన కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా యాక్ట్ చేశారు. ఈయన అసలు పేరు అమంచ వెంకట సుబ్రహ్మణ్యం. ఈయన ఒక్క హాస్య నటుడే కాకుండా రచయిత, నిర్మాత, దర్శకుడు, ఇంకా రాజకీయవేత్తగా కూడా పనిచేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనోరమ గారు, ఈవిడ 1500 సినిమాలకు పైగా నటించి అంటే ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అనే భాషల్లో కూడా నటించడం జరిగింది. అయితే 1987లో అత్యంత ఎక్కువ సినిమాలు నటించినటువంటి వ్యక్తిగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈవిడ 2015లో హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. అండ్ అలాగే చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించిన లక్ష్మీపతి గారు కూడా 2008లో చనిపోయారు. అండ్ అలాగే ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించినటువంటి హారతి అగర్వాల్ గారు కూడా 2015 జూన్లో చనిపోయారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. చలపతిరావు గారు, ఇంకా రంగనాథం గారు, అండ్ అలాగే ఎన్నో సినిమాల్లో విలన్గా నటించినటువంటి దండా పాణి గారు కూడా చనిపోయారు. అండ్ ఇంకా మనకి గుండు హనుమంతు, నర్సింగ్ యాదవ్, ఎంఎస్ నారాయణ, మల్లికార్జున, శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ గారు, తారక రత్న గారు, అండ్ అలాగే కృష్ణరాజు, కృష్ణ, వీళ్ళందరూ అయితే చనిపోవడం జరిగింది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.